ఒక్కళ్ళు కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తారు, మామూలుగా ఉండదు. ఆ పాటతో ఆ మ్యూజిక్తో సినిమాకి ఫుల్ అయిపోచ్చేసింది. మామూలుగా కదా డ్యాన్స్ ఎరగా తీస్తారు మీరు, ఉండుకల్లు అలా సరిపో అలా చూస్తూ ఉంటారు మీరు. ఆ స్టెప్పులకి ఇచ్చి పడేసాడు, మీకు ఇంకా కొంచెమే చూపించాడు. దాంట్లో వేరే లెవెల్ ఉంది. థియేటర్లో ఫుల్ ఎంజాయ్ చేస్తారు అంతే. బాబు అంటే మళ్ళీ మహేష్ బాబే అరిపించేశాడు, మామూలుగా కాదు. ఆ తాత డైలాగ్ కొట్టింది మా బాబు అంటాడు, అసలు మామూలుగా లేదు. కుర్చీ మడతపెట్టి ఇదే అయితే ఆ రెండు మళ్ళీ మామూలుగా ఉండదు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ పాట గురించి తప్పు అని చెప్తున్నారు. పాట మొత్తం వినండి, విన్నాక అప్పుడు మీరు చేయండి బరాబర్. అర్థమైందా? ఎక్కడ ఎవ్వరు కూడా ఆ పాట గురించి మాట్లాడితే నా కొడుకు సరిపోదు. అది శ్రీలీల మహేష్ బాబు డ్యాన్స్ ఎలా ఎర్రగా తీస్తారు, మామూలుగా కాదు. పిచ్చిగా రెండు ఇలా కాళ్ళు ఇలా లేపి ఇలా ఎర్రగా తీస్తారు. తమ్ముడు తమన్ మ్యూజిక్ ఎలా అనిపించింది? సావాది ఇంగాడు మామూలుగా తెలిసిందేగా తమన్ సంగతి. ఊహించారా కుర్చీ తాత డైలాగ్ ఇలా వస్తుందని? అసలు ఊహించలేదు. యాక్చువల్గా ఇంటిమేషన్ ఫస్ట్ ఇవ్వకముందే దాంట్లో ప్లే చేయడం జరిగింది. తర్వాత ఒక 2 రోజులకి అప్పుడు తన స్టూడియోకి పిలిచి ఆ డైలాగ్ తీసుకుంటాం జరిగింది. తాత ఉండే అవకాశం ఏమైనా ఉందా సినిమా? యాక్చువల్గా ఉండాలి, కాకపోతే షూట్కి వెళ్ళా మనోడు ఒంట్లో ప్రాబ్లం వల్ల. ఇంకా అదొకటే మాకు పర్లేదు. ఆయన డైలాగ్ దాంట్లో ఉంది కదా, దాంట్లో ఒక్కసారి అయితే కాదు 3 సార్లు ప్లే అయ్యిద్ది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తారు అది కొట్టే మ్యూజిక్కి, వాళ్ళు చేసే స్టెప్పులకి. మామూలుగా కాదు, థియేటర్ అంతా కూడా రచ్చగా ఉంటుంది ఆ పాటకి. అది కొంతమంది ట్రోల్ చేస్తున్నారు మ్యూజిక్ అంతా ఎక్కడి నుంచి తీసుకొచ్చారని. ఆయన ఏదన్నా చేయని బాయ్ బరాబర్ చెప్తున్నా, ట్రోల్ చేసే వాళ్ళందరికీ గట్టిగా పడిపోతుంది. పాట నచ్చిందా లేదా? అది ఆ మ్యూజిక్కి ఆయన కొట్టే స్టెప్కి అలా ఎలా డ్యాన్స్ చేశాడు ఏంటి చూడండి. ఇప్పుడున్న హీరోలు ఆ రకంగా అలాంటి మ్యూజిక్ కొడితే డ్యాన్స్ చేయగలరా? సినిమాకి ఈ మాస్ సాంగ్ హైలైట్ అవ్వచ్చా? అసలు అసలు ఎక్కడికి వెళ్ళిపోద్ది ఇంకా సినిమా. ఆ బ్లాక్ బస్టర్ మొత్తం షేక్ ఆడిచ్చేస్తుంది ఆ పాటతో, మామూలుగా ఉండదు. బాబు అంటే మళ్ళీ బాబే. అది తాతకంత మహేష్ బాబు తాతకంత అదృష్టం కలగడం ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఎప్పుడు నా పక్కన ఉండే ఆయన ఈ రోజున ఆ సాంగ్తో మళ్ళీ జనాల ముందుకి వస్తున్నాడు, మామూలుగా కాదు. యాక్చువల్గా సినిమా రిలీజ్ అయ్యి థియేటర్లో సాంగ్ ప్లే అయ్యేదాకా కూడా ఆయన బయటికి రాకు కొన్ని కండిషన్లు ఉన్నాయి. అందువల్ల నేను వచ్చాను. సో యాక్చువల్గా నేను కూడా ఎక్కువ మాట్లాడకూడదు, నేను వచ్చాను కాబోదు. సంక్రాంతికి తాతతో మహేష్ బాబుతో పాటు తాత కూడా సందడి చేస్తారంట థియేటర్. మామూలుగా ఉండదు. యాక్చువల్గా పిచ్చిగా ఎంజాయ్ చేస్తాం, మామూలుగా రచ్చగా ఉంటుంది. థ్యాంక్ యూ.